కన్నడ నటి రన్యారావు నుంచి 14.8 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచి బెంగళూరుకు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ డీఆర్ఐ అధికారులకు పట్టుపడింది రన్యారావు. మాణిక్య చిత్రంతో సుదీప్ సరసన నటించి గుర్తింపు తెచ్చుకున్న 33 ఏళ్ల రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కన్నడ నాట చర్చనీయాంశంగా మారింది. దుస్తువుల్లో గోల్డ్ను స్మగ్లింగ్ చేస్తూ ఆమె దొరికిపోయింది. ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖుల ప్రమేయం ఉండటం కర్ణాటకలో సంచలనం రేపుతోంది. రన్యారావుకు ఎస్కార్ట్గా వచ్చిన పోలీసులపై దృష్టి పెట్టారు డీఆర్ఐ అధికారులు. గోల్డ్ స్మగ్లింగ్లో ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై ఆరా తీస్తున్నారు. మనీ లాండరింగ్ కోణంలోనూ రన్యారావును ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. ఆమె ఇంట్లో సోదాలు చేసి 2 కోట్ల విలువైన బంగారం, 2.67 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రన్యారావుకి 14 రోజుల రిమాండ్ విధించింది బెంగళూరు కోర్టు. విదేశాల నుంచి ఢిల్లీ మీదుగా బెంగళూరుకి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. రన్యారావు 2 వారాల వ్యవధిలో 4 సార్లు బెంగళూరు నుంచి దుబాయ్ వెళ్లొచ్చినట్టు గుర్తించారు. ప్రతిసారి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి పోలీస్ సెక్యూరిటీతో రన్యారావు ఇంటికి వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు 12 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.